నిజామాబాద్ జిల్లాలో బాణుడు బగబగ మండిపోతున్నాడని చెప్పుకోవాలా. ఏదైతే దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది అని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఏదైతే మనకి ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ బాణుడి బగబగ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే దానిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో చూసిన తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్లో ఉన్నాం. వినాయక్ నగర్లో దాదాపుగా మనం 1 అవర్ నుంచి ఇక్కడ ఉన్నామండి. సో ఎక్కడ చూసినా కూడా ఏవైతే శీతల పానీయాలు కావచ్చు, దాంతోపాటు సోడా బండ్లు మనం దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ సోడా బండ్ల దగ్గరికి వచ్చి కొంత ఒక సోడా తాగేసి వెళ్ళిపోవడం కావచ్చు, కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళిపోవడము, శీతల పానీయాలు. సో మీకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ చాలా వరకు కూడా వచ్చి వాళ్ళు కూల్ డ్రింక్ తాగేసిపోతా ఉన్నారు, ఈ పండ్ల రసాలు సేవిస్తూ ఉన్నారు. సో ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మంది ఫ్రూట్స్ ఏవైతే ఫ్రూట్ షాప్స్కి వచ్చి తీసుకొని పోయే పరిస్థితి అయితే ఉందన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది దందా ఎట్లా నడుస్తూ ఉంది, దాంతోపాటు ఇది ఎండాకాలం కాబట్టి అసలు ఎంతమంది వస్తూ ఉన్నారు, ఎట్లా గిరాక్ అయింది అనే దానిపైన ఇక్కడ అంకుల్ ఉన్నారు. అంకుల్ నమస్తే, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎట్లా ఉంది గిరాకు? ఎండ పూట గిరాకు లేదు సార్. అదేంటి ఎండ పూట చాలా మంది వచ్చి సోడా తాగేసి పోతా ఉంటారు, మీరు గిరాక్ లేదని అంటున్నారు, ఎందుకు అట్లా? లేదు సార్, ఎండ లోపల మంది చేస్తలేదు సార్. అంటే ఎండ ఉందని చెప్పేసి ఎవరు వస్తలేదు సార్. ఓకే, డైలీ ఎంత అవుతుంది గిరాకీ? గిరాకీ అయితే సార్ 1200 అంతే. ఓకే, అంటే నార్మల్ గా మంచిగా వస్తే గిరాక్ మంచిగా వస్తే ప్రజలు మస్తు వచ్చి ఇక్కడ సోడా తాగేసిపోతే ఎంత వస్తుంది కలెక్షన్? 2000 వస్తుంది సార్. అవునా? ఓకే, ఇవాళ రఫ్ గా ఎంత వస్తుంది మరి? ఇవాళ 900 800 అంతే వస్తుంది. ఎప్పుడు వస్తారు? పొద్దున ఎప్పుడు వస్తారు మీరు? పొద్దున 10 గంటలకు వస్తాం సార్, సాయంత్రం 6 గంటలకు పోతాం. ఎట్లా ఎన్ని ఉన్నాయి అంకుల్ ఇప్పుడు మీకు ఇట్లాంటి సోడా బండ్లు? మరి నాకు 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి, ఇంకొకటి ఎక్కడ పెట్టారు? అక్కడ అన్నమండ దగ్గర ఉంది సార్. ఓకే ఓకే, అక్కడ ఎట్లా ఉంది మరి? అది అంతేనా సార్? అంతేనా? ఓకే ఓకే, ఇక్కడ మీ గిరాక్ కూడా వచ్చిర్రు అన్న, ఏడికించి వచ్చిర్రే? డిస్పల్లి. ఎట్లా ఉన్నాయి ఎండలు? దంచి కొడతా ఉన్నట్టున్నాయి. క్యాబ్ పెట్టుకున్నా కానీ ఎండ కొడుతున్నది. మరి నిమ్మరసం సోడా తాగనీకి వచ్చిర్రు, మరి ఎట్లా అనిపిస్తున్నది? నిమ్మరసం తోడదైనా కానీ ఎండనే కొడుతున్నది, అన్నం కూడా తెలియదు, ఏం పోతులే, ఎండకు వేడి ఫుల్ వేడి ఉంటున్నది. అంటే నార్మల్ గా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు నమోదవుతుంది ఎండలు. సో మెయిన్ గా చిన్న పిల్లలకు కావచ్చు, లేకపోతే ఎవరైతే బయట తిరిగే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జాగ్రత్తల విషయంలో? ఎక్కడ చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంత జాగ్రత్తగా ఉండాలి, బయట కూడా వెళ్ళొద్దని కొడుతున్నారు. మమ్మల్ని చుట్టూల మీద ఏజ్ వాళ్ళు వెళ్తున్నాము, చాలా ఎండ కొడుతున్నాం విపరీతంగా. అక్కడ నుంచి వస్తూ ఉంటా చెట్టు కింద ఆపుకుంటూ వస్తున్నాము ఎండకు. మాకు టాబ్లెట్స్ దొరికాయి, కంపల్సరీ నిజామాబాద్ టాబ్లెట్ తీసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉన్నాం. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? డిస్పల్లి నుంచి. ఎట్లా ఉంది ఇప్పుడు? డిస్పల్లి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు? కార్లో వచ్చిరా, బండి మీద వచ్చారు? బండి మీద వచ్చారు. ఎట్లా ఉన్నాయి అంటే వడగాలి ఎట్లా ఉన్నాయి? వడగాలి ఇట్లా జుయ్ అనుకుంటూ వస్తా ఉంటది, నార్మల్ ఉంటాయి వడగాలిలు వస్తా ఉన్నాయి. ఎండ కూడా చాలా ఉన్నది, చాలా ఉంది. ఒకవేళ ఎఫెక్ట్ పడితే ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారు అంకుల్? ఇది ఎఫెక్ట్ అంటే మళ్ళీ చాలా టైం ఉంటే ఎఫెక్ట్ పడుతుంది. మేము ఎందుకంటే కొద్ది టైంలో వెళ్ళిపోవాలని మేము తొందర వెళ్ళిపోతున్నాం, తొందర వెళ్ళిపోతాం అంతే. సో ఇప్పుడు ఈ నిమ్మరసం తాగడానికి వచ్చారు, సోడా తాగడానికి వచ్చారు, ఇది తాగడం వల్ల ఏంటి బెనిఫిట్? ఒకటి ఏంటంటే లోపల దప్పిక అనేది అవుతుంది. ఇప్పుడు ఎండకు గాలికి ఏమవుతుంది, నాలికంత ఎండకపోతుంది, కొంచెం తడి చేసుకుందామని వచ్చి వెళ్ళిపోతాం తొందర అన్నట్టు ఆపేసి. పిల్లలు చాలా మంది ఈ సమ్మర్ హాలిడేస్లో బయట తిరుగుతూ ఉంటారు, లేకపోతే అడ్డమైన కూల్ డ్రింక్లు తాగుతూ ఉంటారు. సో కూల్ డ్రింక్లు మంచిదా లేకపోతే పండ్ల రసాలు మంచిదా? ఇట్లాంటి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఒకటి ఏంటంటే కూల్ డ్రింక్స్ చెడు చేస్తుంది లోపల ఖచ్చితంగా. ఇది ఒకటి ఏంటంటే నిమ్మరసం చాలా పనిచేస్తుంది. నిమ్మరసం కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇప్పుడు ఏంటంటే వాటర్ మిలోన్ కానీ అటువంటి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి అంటే నిజామాబాద్ జిల్లాలో ఏడా చూసినా కూడా ఇదే పరిస్థితి ఉందండి. సో ఇక్కడ కూల్ డ్రింక్ షాపులు ఎన్నో ఉన్నాయి దాదాపు, అంటే మనకి శీతల పానీయాలు అని చెప్పి చెప్పుకోవాలా. ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ అయితే ఉంటుంది. చాలా మంది ధూప చల్లార్చుకునేందుకైతే చాలా మంది ఇక్కడికి వచ్చి మేము సోడా తాగడానికైతే వస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎండ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందే.
మేము తోపులము మేము తుడుములము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఎండ దెబ్బ తగిలితే మాత్రం ఏ తుడుము కూడా పనికిరాడు అని చెప్పేసి పని చేయదని చెప్పేసి మనం చాలా సినిమాలలో కూడా చెప్పుకుంటా ఉంటాం. ఇలా చాలా మందితో మాట్లాడుతూ కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. నార్మల్గా బయటకు వచ్చే వాళ్ళు కర్చిప్స్ వాడండి నార్మల్గా, ఎందుకంటే బైక్ల మీద వచ్చేటప్పుడు గాల్పులు ఎట్లయితే ఉంటాయో చాలా వరకు కూడా హెవీ ఉంటుందండి. సో ఆ గాల్పు ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది. సో ఈ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలా. పిల్లలు ఎవరైతే ఈ సమ్మర్ హాలిడేస్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే నార్మల్గా ఆటలు ఆడిపించుకోరి, ఇంట్లోనే ఉండండి, పండ్ల రసాలను ఎక్కువ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ బైక్ సంబంధించినటువంటి సిటిజన్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎండల తీవ్రత అయితే దంచి కొడతా ఉంది, తారా స్థాయిలో ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి.